హలో 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 అందరికీ నమస్కారం. ఏప్రిల్ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మా కార్పొరేటర్లు రాజకీయంగా మా కార్పొరేటర్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు మరిన్ని బెదిరింపులకు లోను కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మా ప్రయత్నం మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కన్నబాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఏం చేసినా ప్రలోభాలకు లొంగేవాడు లొంగిపోతాడు. మీ సాయిరెడ్డి, బాలినేని లాంటి వాళ్ళని అంటే జగన్ రెడ్డి వీరభక్తులే పార్టీని వీడారు. కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పడం పెద్ద పనేం కాదులే అమరం అన్నట్లు జగన్ రెడ్డి కార్పొరేటర్ అంటే చిన్న చూపు కదా. ఆ మధ్య పవన్ ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా. అందుకేనేమో మీ కార్పొరేటర్లు అంతా తమ విలువ లేని చోట ఎందుకు ఉండటం అని చెక్కేస్తున్నారేమో. పాలు చెక్ చేసుకో.